నమస్కారం. సంఘ సమితి అధ్యక్షులు నాకు కుడివైపున ఉన్నవారు బుసగాని లక్ష్మయ్య యాదవ్ గారు, బీసీ సంఘ శ్రీమంతులు రామయ్యాచారి ఉపాధ్యక్షులు, శవ అశోక్ సామ్రాట్ యాదవ్ సమన్వయకర్త. ఈ సంఘర్షణ సమితి తరపున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రెస్ మీట్కి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంఘర్షణ సమితి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్గా బీసీలకే కేటాయించాలని చెప్పని బీసీ సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థాపక నుండి ఈ రోజు వరకు కూడా ఆ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇంతవరకు బీసీలకు అవకాశం రాలే. బీసీలకు పెద్దపీట వేస్తానని చెప్పని బీసీల యొక్క పార్టీ కాబట్టి బీసీలని ఓన్ చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పని బీసీ సంఘర్షణ సమితి కోరుతున్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో 50% బీసీలకే ఇవ్వాలని చెప్పని కూడా మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే గత పాలకులు అందరూ కూడా ఏంటంటే బీసీలు 50% ఉందని చెప్పి అనేక ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సర్వే ప్రకారంగా 52% ఉందని చెప్పడం జరుగుతుంది. గత ఎన్నో సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్లో కూడా 52% ఉన్నదని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు విశ్వవిద్యాలయాలకు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు అక్కడ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆచార్యులకు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా టాలెంట్ ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని అధ్యాపకులుగా ఉన్నటువంటి వారికి స్థానికంగా ఉన్నటువంటి వారికి కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. దీంట్లో ఐఐటి కానీ జేఎన్టీయూ కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ యూనివర్సిటీలకు వీసీలని నియమించడం కూడా మేము దీన్ని హాస్యాస్పదంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీలలో ఎంతో టాలెంట్ కలిగినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో అధ్యాపకులుగా కొనసాగుతున్నటువంటి అనేక మందికి అవకాశాలు టాలెంట్ ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీలనే మీరు కొలబద్ధంగా తీసుకొనేసి ఇందులో టాలెంట్ ఉన్నటువంటి వారికి ఇక్కడి వారికి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పని బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి బీసీలకు 50% బీసీలలో అవకాశం కల్పించేసేసి బీసీల ప్రాధాన్యతని గుర్తించాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా రేపు వస్తున్నారు. వారికి కూడా బీసీ సంఘర్షణ సమితి తరఫున ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు బీసీలకు ఎక్కువ శాతం అవకాశాలు ఇవ్వాలని చెప్పని విద్యాశాఖ మంత్రి గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు